నమస్తే G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్. పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన విద్యార్థుల తరఫు న్యాయవాదులు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అప్పులో ఊబిలో ఉన్నా అవేమీ పట్టించుకోకుండా గానా బజానా పార్టీలు. రాష్ట్ర ప్రజలకు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలో హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు. నాగరికత సంస్కృతి మర్చిపోతే మన ఉనికిని కోల్పోతాం. నాగరికత సంస్కృతిని అనుసంధానిస్తూ ముందుకెళ్తున్నామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నేను ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తూ ఉంటాను. నాగరిక ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో నూతనమైన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలి. అదే వారు ఇప్పుడు చెప్పారు. నేను హైటెక్ సిటీ కట్టాను. హైటెక్ సిటీ పక్కన మీరు చూస్తే ఏదైతే ఒక మంచి గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా పక్కనే పేరు కూడా దానికి పెట్టాను. వీరికి ఇచ్చింది అవధాని కేంద్రం. ఇంకొక పక్కన ఆయన పక్కనే అన్నమయ్య కళాక్షేత్రం కోసం అక్కడ ఇచ్చాం. పక్కనే మన కళావేదిక ఒకటి కట్టాం. శిల్ప కళా వేదిక కట్టాం. కళలు భాషల్ని ప్రోత్సహించడానికి. అంటే ఒక హైటెక్ ప్రాధాన్యత ఇస్తే ప్రపంచం మొత్తం గర్వంగా చెప్పగలుగుతున్నా 25 సంవత్సరాల్లో అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే 2 ఇంతల ఆదాయం సంపాదించిన జాతి ఏదైనా ఉందంటే తెలుగు జాతి. ఎన్నో యుగాలు కాదు, లేకుంటే శతాబ్దాలు కాదు, ఓన్లీ 25 సంవత్సరాలే మన కళ్ళ ముందర. అదే సమయంలో మన సాంప్రదాయాలు మరిచిపోకూడదని శిల్పకళా వేదిక పెట్టాం, అవధాన కేంద్రం పెట్టాం, అదే మరి అన్నమయ్య క్షేత్రం కూడా పెట్టాం. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే చరిత్రను మర్చిపోతే మన వల్ల మనమే మర్చిపోతాం. నాగరికతను గాని, మన సాంప్రదాయాలు గాని, సంస్కృతిని మర్చిపోతే మన ఉనికినే కోల్పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు ఈరోజు మార్గదర్శి బంగారు కుటుంబం పేరుతో P4 కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు. సంపద ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమాజం అని చెప్పేది నా ఉద్దేశం. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, పుట్టుకతో ఎవరు కూడా గొప్పవాళ్ళుగా పుట్టాం. ఒక ఎన్టీఆర్ని తీసుకున్నాం, ఒక మహాత్మా గాంధీని తీసుకున్నాం, ఒక అంబేద్కర్ని తీసుకున్నాం. ఎవరైనా సరే పుట్టినప్పుడు చిన్నగానే పుడతారు. ఒక్కొక్క అంచెలుగా వాళ్ళు అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటే అచంచలమైన వ్యక్తులుగా తయారవుతారు. ఈ రోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి ఇలాంటి యుగ పురుషులకు కూడా ఆ సమయంలో అండగా నిలిచినటువంటి వ్యక్తులు ఉంటారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. మార్గదర్శి బంగారు కుటుంబం, P4 జీరో పావర్టీ. ఈరోజు సంపద సృష్టిస్తున్నాం. భారతీయులు ప్రపంచం మొత్తం 2047కి నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు. హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియలే కాదు, ఆదాయంలో నెంబర్ 1గా ఉంటారు ప్రపంచం మొత్తం. అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఇంగ్లాండ్కి వెళ్ళండి, జర్మనీకి వెళ్ళండి, కడాన జపాన్కి వెళ్ళండి. హైయెస్ట్ డబ్బులు సంపాదించే తెలివితేటలుండే ఏకైక జాతి భారతీయులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పాలన వల్ల మళ్లీ హైదరాబాద్ వలస వెళ్లే పరిస్థితులు వచ్చాయి. మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి మా గోస చెప్పుకుందాం అంటే మమ్మల్ని దగ్గరికి కూడా రానివ్వట్లేదు. పొలాలు మొత్తం ఎండిపోయాయి. పశువులకు మేత వేస్తున్నాం. పంటలు మంచిగా పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి నీళ్లు ఇవ్వట్లేదు. మార్పు వస్తుందని మోసపోయినాం. ఇంకో 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదు. సూపర్ రవి. ఇది మీదేనా? మాదే. ఎట్లా ఎందుకు ఎండిపోయింది? అది నీళ్ళు లేక. నీళ్ళు లేకనా? కేసీఆర్ ఉన్నప్పుడు 6 ఏళ్ళు 10 ఏళ్ళ దాకా మంచిగా కాలం.
కాలువ నీళ్ళు వదిలిపెట్టి పక్కనే ఉండే కాలువ. కాలువకు పండేదా? ఆ కాలువకే వండేది. 6 ఎకరాలు పెట్టేది. ఇప్పుడు 3 ఎకరాలు పెడితే 3 ఎకరాల్లో 2 ఎకరాలు ఎండిపోయింది. 2 ఎకరాలు ఎండిపోయింది. ఆ ఎకరం అంతా ఉన్నది. గొర్రెలు మేము కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది 15 నెలల? 15 నెలల్లో ఏం చేస్తలేడు. కాలువ నీళ్ళు వదిలిపెడతానంటే కాలువ నీళ్ళు ఇంతవరకు రానే రాకపోయా. ఇంతవరకు రానే రాకపోయా. ఎట్లా మీ పరిస్థితి ఎట్లా ఏంది మరి? ఇట్లా ఎండిపోతున్నాయి భూములు, ఏం చేయాలో అర్థమవుతుంది. ఇక మళ్ళీ హైదరాబాద్ మొక్కని మళ్ళీ పట్టవలసి వస్తట్టు. మళ్ళీ హైదరాబాద్ పోవాల్సి వస్తుందా? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళ నుంచి కాలం అయింది. అక్కడి నుంచి ఇటు వచ్చి ఆ కౌలు బట్టి ఎకరాన 4,000 5,000 కౌలు బట్టి చేసేది. మీ భూమి కాకుండా మళ్ళీ కౌలు బట్టి కౌలు బట్టి చేసేది. నీళ్ళు ఉన్నాయి కదా బోరుగా, కాలువ నీళ్ళు వస్తాండే మళ్ళీ బోరు పోతాండే ఫుల్గా కాలువ నీళ్ళు వచ్చే పట్టుకే. ఇప్పుడు కాలువ నీళ్ళు రాంది. ఇప్పుడు ఉన్నది ఏం చేయాలి అంటే ఇప్పుడు కేసీఆర్ రాకముందు మీరు హైదరాబాద్ బతికేటోళ్ళ, కేసీఆర్ వచ్చినాక రిటర్న్ వచ్చి ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటే బతాను. ఇప్పుడు మళ్ళా పోయే పరిస్థితి వస్తుంది మళ్ళా. అంటే స్థానికంగా మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? యశస్వి రెడ్డి. సరే మరి ఆమె కనీసం వాళ్ళకన్నా చెప్పే ప్రయత్నం చేసినాను. చెప్తే మమ్మల్ని దగ్గర రానిస్తారా వాళ్ళు? మమ్మల్ని అంతేనా? కార్యకర్తలు పోతే కార్యకర్తలే మాట్లాడతారు. మా దాకా ఏడొస్తారు వాళ్ళు, మా అడిగితారా? కాకపోతే వాళ్ళ సైడ్ ఉండాలని మాట్లాడిపిస్తారు. సరే మరి ఇప్పుడు ఈ అన్ని 3 ఎకరాల మీద ఎంత ఖర్చు వచ్చి ఉంటుంది మీకు? ఇప్పుడు ట్రాక్టర్ దున్నిస్తే ఎకరాన్ని 7,000 8,000 అవుతుంది. ఇత్తన పొట్లకు ఇప్పుడు 10 కిలోల బత్త అది 1,000 రూపాయలు అవుతుంది. ఇవన్నీ మొత్తం వృధా, అంతా వృధా. ఇప్పుడు చేతుకుంటేనే పోతుంది. ఇంకా అప్పు చేసి కనీసం రైతు బంధు అలాంటి అవి కూడా వాళ్ళే. రైతు బంధు వల్లే, రైతు బీమా వల్లే, ఏది వల్లే. కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి పడుతూనే ఉండేది. ఆ శంగు ఆనకాలం ఇట్లా కారుకు మోదాలే పడేది. పడితే దాని పైసలకి అటు ఇటు ఇచ్చేది అన్నట్టు. ఓట్లకు బోనస్ కూడా ఇస్తానగా? బోనస్ కూడా లేదు. ఇప్పుడు ఉన్న పొలమే ఎండిపోయి ఇంకా బోనస్ వేయడానికి ఇస్తాడు. మనం వేయడంగా అమ్ముకుంటాం. నువ్వు బండితే కదా బోనస్ ఇచ్చేది. ఉన్నదే ఎండిపోయా. ఎట్లుంది? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలా అన్నారు. ఎట్లా ఉంది మార్పు? ఎక్కడిది ఉన్నదే ఆగమైతుంది. ఉన్నది ఆగమయ్యే పరిస్థితి ఉంది. వచ్చింది. మళ్ళీ గెలుస్తారా? మళ్ళీ గెలిచి మళ్ళీ 30 ఏళ్ళ దాకా మళ్ళీ రానే రాదు కాంగ్రెస్ పతకే. అంతేనా? ఎందుకు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఆ పరిస్థితి అట్లా చేస్తున్నా. అప్పు మరి ఇన్ని రోజుల నుంచి అప్పు కనవాలేదు. ఇప్పుడు అప్పు అని అంటుండు. మరి అప్పు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పు ఏడ కనవాలేగా మరి. ఇప్పుడు అప్పు అని చెప్తాండే. ఇప్పుడు నిలబడ్డ కాంచాలి అప్పే తెస్తున్నా అంటుండు. అప్పు తెచ్చి ఒళ్ళు పెడుతుండు. రైతులకే పెట్టేది. మరి రైతు బంధు రైతు బీమా ఏది మరి ఇంతవరకు? రైతు బంధు ఏది రాలే. బోనస్ ఈ కరెంటు 24 గంటలు వస్తుందా రైతులకు? 24 గంటలు అంటే ఇప్పుడు నీళ్ళే సక్కర్లేదు. 24 గంటలు వస్తుంది, 10 గంటలు వస్తుంది. కాలువ నీళ్ళు లేనిది, నీళ్లు స్టోరేజ్ పైకి లేనిది, నీళ్ళు ఇస్తే కరెంట్ ఇస్తే సక్కదని ఇవ్వకుంటే సక్కదా. గతంలో స్టోరేజ్ మంచిగా స్టోరేజ్ 30 ఫీట్లకే బోర్ పడ్డది. గుర్తొస్తానాడే మళ్ళీ కేసీఆర్ మీకు? గుర్తొస్తుంది. ఇప్పుడు అనుభవం అయిపోతుందిగా. ఏదో పరిపాలనగా 10 ఏళ్ళు చేసి నేను కొత్త చేస్తాడు, మళ్ళీ మంచి పేరు చేస్తాడొచ్చు, మంచిగా చేస్తాడొచ్చు అని మళ్ళీ ఈయన కేసినావు. ఇట్లున్నది. మళ్ళీ 10 ఏళ్ళ దాకా మళ్ళా బర్రెలను మేపవలసి వచ్చింది. రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు తెస్తా అన్నాడు. రైతులకు ఆనాటి కష్టకాలం తెచ్చాడు. మా ఎమ్మెల్యే దొరసాని యశస్విని రెడ్డి కనీసం పట్టించుకోవట్లేదు. నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి. కనీసం పశువుల కన్నా తింటాయని వాటికి మేతగా వేస్తున్నాం. 1,20,000 పెట్టుబడి పెడితే ఒక్క గింజ కూడా చేతికి అందకుండా ఎండిపోయింది. రైతు బంధు లేదు, బోనస్ లేదు, రుణమాఫీ కూడా కాలేదు అన్ని హామీలు మాటలకే పరిమితమయ్యాయి. కేసీఆర్ ఉన్నప్పుడు పుష్కలంగా నీళ్లు వచ్చాయి. 3 పంటలు ఎలాంటి ఇబ్బంది లేకుండా పండించుకున్నాము. రేవంత్ రెడ్డి పాలనలో రైతులకు చావే దిక్కైందన్నారు రైతులు. నా పేరు కున్సోద్ బిక్కు. ఏంటి పరిస్థితి? ఎడ్లని ఒరి మేపుతున్నట్టున్నారు. ఏంటి మరి వాటర్ లేక మొత్తం ఎండిపోయిందన్న. ఎడ్లనైనా కట్టించినాం మళ్ళా తింటాయని. నీళ్లు లేక మా పరిస్థితి మొత్తం ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి మా పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. ఈ కాంగ్రెస్ పరిపాలన రైతులు చచ్చుడే ఉన్నది. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి అయితే మరీ విపరీతంగా. ఇదే భూమి కేసీఆర్ ఉన్నప్పుడు పండేదా? ఇక్కడ నుండి మాకు వాటర్ వచ్చేది. కాలువ ఉంది ఇక్కడ, కెనాల్ కాలువ నుండి మాకు వాటర్ వచ్చేది. ఇక్కడ నవాపేట రిజర్వాయర్ నుండి వాటర్ వస్తే ఇక్కడ నుండి మా కాలువ ద్వారా మాకు వాటర్ వచ్చి పుష్కలంగా మాకు పండేది. 3 కార్లు మంచిగా. ఈ 2 కార్ల నుంచి వాటర్ రావట్లేదు. 2 సంవత్సరాల నుండి ఖతం ఇక దండగే. మరి ఎట్లా? రైతులకు బోనస్ ఇస్తున్నాము, రైతులకి నీళ్లు ఇస్తున్నాం అని అంటున్నారు. వాళ్ళ ఉత్తి ముచ్చట్లే. బోనస్ లేదు, రైతు బంధు లేదు, అది ఏం లేదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉండి మాట్లాడు తప్ప ఇక్కడ ఒక్క పని జరగలేదు. మా ఎమ్మెల్యే దొరసానమ్మ యశస్విని రెడ్డి, యశస్విని రెడ్డి లేచి దండం పెట్టాలి రోజు. ఆమెనే
జర బతికి అమ్మ ఇండానికి చూడమ్మా అంటే వచ్చి పొద్దుగాలు వచ్చి చూసిన లేదు, ఆ వచ్చుడు లేదు, ఆ ఏం సచ్చుడు లేదు ఈడ. అంటే కనీసం మరి ఆమె దృష్టికైనా తీసుకుపోయారా మీరు? ఏంది ఇది వాటర్ రావట్లేదు మేడం, కొంచెం మాకు వాటర్ అన్న ఇప్పియండి మేడం అని ఆమె దృష్టిగా అడిగినాం లోకల్ లీడర్ని అడిగినాం, వాళ్ళ దాకా కూడా తీసుకెళ్ళినాం. ఒక్కసారి కాదు 10 సార్లు తీసుకెళ్ళినాం, రోడ్ల మీకు ఎక్కి ధర్నాలు చేసినాం. ఇక్కడికి వచ్చి లేదు, రైతులను కలుసుడు లేదు, అడుగుడు లేదు, ఏం లేదు. మా పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. ఎన్ని ఎకరాలు పెట్టినా? మేము ఒక 4 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు 3 ఎకరాలు పొలం పెడితే 3 ఎకరాలు మొత్తం ఎండిపోయింది. ఒక చుక్క వాటర్ కూడా లేదు. ఉన్న బోర్లు భూమిలో భూగర్భ జలాలు కూడా మొత్తం చచ్చిపోయినాయి, బోర్లు కూడా పోస్తలేవు, అందుకని మొత్తం వెళ్ళిపెట్టేసినాం. మొత్తం 3 ఎకరాలు. 3 ఎకరాలు ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది దీనిపైన? ఎకరా 40,000 వస్తుంది అన్న, ఈజీగా ఎకరా 40,000 వస్తుంది. అంటే 1,20,000 1,20,000 దాకా పెట్టుబడి పెట్టినాం. నీకు ఎలాంటి ఏం లేదు, గింజ కూడా ఒక్క గింజ ఇక్కడ మొత్తం ఎండిపోయింది. మూడే చూడండి, ఆ దాకా మొత్తం ఎండిపోయింది, ఆడదాకా ఎండిపోయింది, ఒక్క మడి కూడా లేదు. ఉన్న బోర్ కూడా మొత్తం ఇప్పటికి 2 సార్లు కాలిపోయింది. ఆ వాటర్ లేక ఉత్తి బోర్ నడిచి మొత్తం మోటార్ 2 సార్లు కాలిపోతే అది కూడా దండగా అని చెప్పేసి అది కూడా బంద్ చేసేసినాం. మొత్తం ఎండిపోయింది. మరి ఎట్లనే ఇట్లా ఈ పరిస్థితులు ఉంటే ఎట్లా మీరు ఎట్లా బతకలే. మాకు ఈ ప్రభుత్వం అన్న ఎంతో కన్నా రైతుల కోసం అన్న చేయాలి కదా. వాళ్ళు పరిపాలన అనేది బాగా చేసినా చేయకున్నా సంబంధం లేదు. రుణమాఫీ చేసినా అది చేయలేదు, రైతు బంధు ఇస్తానా రైతు బంధు ఇవ్వలేదు. 2 ఎకరాల వరకు ఎవరికి పడ్డా ఎవరి పడలేదు మాకైతే తెలియదు. మాకైతే ఇంతవరకు రైతు బంధు కూడా రాలేదు. ఈ ఉన్న ప్రభుత్వం ప్రజలు రైతులనన్నా కొంచెం మేలుగా వాళ్ళు చేయాలి కదా. బోనస్ అన్నారుగా మీకు ఈ వడ్లకే? ఈ పండు బోనస్ ఎక్కడిచ్చు? పండించిన ఇంతకుముందు కొంత కొద్ది గొప్ప వండినా దానికి బోనస్ లేదు, ఏం లేదు, కొనే దిక్కేది. మాకు ఐకేపీ సెంటర్ అది కూడా పోయింది. తీసుకోపోయి ఎక్కడ వీళ్ళని బతలాడి వాడిని బతలాడి అమ్ముడు పరిస్థితి అవుతుంది మాకు. ఐకేపీ కూడా లేదు, ఐకేపీ సెంటర్ కూడా తీసేసారు ఇక్కడ. అయితే కాంగ్రెస్ గెలిస్తే మార్పు వస్తుంది అని అన్నారు. ఎట్లా ఉంది మార్పు అయితే బాగానే ఉంది, పాత మార్పు లెక్కనే ఉంది. ఇప్పటి కేసీఆర్ ప్రభుత్వం అయితే మంచి మార్పులే ఉండే, ఇప్పటిదాకా మొత్తం పాత మార్పు తెస్తాం. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులు 86 మందికి కళారత్న, 116 మందికి ఉగాది అవార్డులను ప్రదానం చేసిన సీఎం చంద్రబాబు. వేద పండితుల సత్కారం అందుకుంటున్నారు. చాలా విశేషమైనటువంటి ఖ్యాతి గడించినటువంటి అగ్రేసర మూర్తులు వేద పండితులు, అర్చక స్వాములు, ప్రధానమైనటువంటి వృత్తిలో ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఉన్నటువంటి పెద్దలు వాళ్ళందరినీ కూడా సత్కరిస్తూ ఉన్నారు. మన దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరిని సత్కరిస్తుంటున్న శుభవేళ మనమంతా చూస్తున్నాం. గట్టిగా మీ కరతాళ ధ్వనులు అందించండి వీరికి సత్కారం జరుగుతూ ఉన్నప్పుడు. వేగంగా పురస్కారం అందుకొని ముందు కదలాలి పెద్దలు. వయోవృద్ధులు కాబట్టి పెద్దలు కూడా వారిని చక్కగా గౌరవిస్తూ ఉన్నారు. వేద పండితులు సత్కారం అందుకుంటున్నటువంటి మూర్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో ఋగ్వేదం కావచ్చు, అలాగే యజుర్వేదం కావచ్చు, అన్నింటిలోనూ ఉద్దండులు, ఘనాపాటీలు, సోమయాజులు స్థాయి ఉన్నటువంటి పెద్దలంతా కూడా సత్కారం స్వీకరిస్తున్నటువంటి శుభ తరుణం ఇది. విశ్వావసునామ సంవత్సర ఉగాది వేళ ఇలా పండితవర్యుని సత్కరించుకుంటే రాష్ట్రానికి మంచిది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ పరంగా గౌరవనీయులు పర్యాటక శాఖ అమాత్యవర్యులు, సాంస్కృతిక శాఖ అమాత్యవర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, దేవాదాయ ధర్మదాయ శాఖ అమాత్యవర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు పెద్దలంతా నిలబడి సత్కరిస్తున్నటువంటి సందర్భం ఇది. రాష్ట్ర ప్రజలకు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు నాయుడు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం. ఈరోజు మనం అందరం కూడా జనవరి 1 జరుపుకుంటున్నాం, అది ఇంగ్లీషు. కానీ మన సాంప్రదాయాలను మనం మర్చిపోవడం లేదు. జనవరి 1 ఎంత ఇంపార్టెంటో న్యూ ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మన సాంప్రదాయం చాలా గొప్పది. జనవరి 1కి మనం
హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. తెలుగు నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఇప్పుడు కూడా మనందరం ఉగాది పచ్చడి తిన్నాం. దీంతో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, అదృష్టాలు కలిసి వస్తాయి, సమ్టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది. అన్నింటినీ తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది. అది వచ్చినప్పుడు చాలామంది కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. వేరే వాళ్లకు లేనటువంటి ఒక సంపన్నమైన వారసత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో, మన దేశంలో, విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ మీ అందరి తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్నే కాకుండా ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నా. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అప్పుల ఊబిలో ఉన్న అవేవి పట్టించుకోకుండా గానా బజానా పార్టీలు ఐఏఎస్ ఆఫీసర్ల క్లబ్లో జిల్లా ఆఫీసర్లతో ఇటీవల వరిధాన్యం సేకరణ ప్రిపరేషన్ మీటింగ్లో గానా బజానా, పసందైన వంటకాలు, గానా బజానా కోసం ముంబై నుంచి వచ్చిన ఆర్కెస్ట్రా బృందంతో పాటు స్వయంగా పాటలతో హోరెత్తించిన సివిల్ సప్లై ఎండీ. हाल क्या है दिलों का न पूछो सनम, आपका मुस्कुराना गजब का गया। हाल क्या है दिलों का न पूछो सनम, आपका मुस्कुराना गजब का गया। ये तो महफिल तुम्हारी कम न थी, एक तो महफिल तुम्हारी गजल आ गई। एक तो महफिल तुम्हारी हंसी कम न थी, एक तो महफिल तुम्हारी हंसी कम न थी, एक तो महफिल तुम्हारी हंसी कम न थी। उस पे मेरा तराना गजब ढा गया। हाल क्या है दिलों का पूछो सनम। आज मीटिंग हुई थी, बहुत बोलना पड़ा है, जरा थोड़ा बैठा है, अब बिल्कुल बैठा हुआ है आप लोगों के लिए। तो मेरे गुरु जी कहा करते थे कि मोना जी अगर गाते गाते आवाज अच्छी आए तो सोच लीजिएगा गले से आ रही है, और अगर फट जाए तो सुन लीजिएगा कि दिल से आ रही है, दिल से। अब तो लहराया, अब तो लहराया मस्ती भरी छाँवों में, अब तो लहराया, अब तो लहराया मस्ती भरी छाँवों में। बात तो चाहे घुंघरू मेरे पाँव में, बात तो चाहे घुंघरू मेरे पाँव में। मैं बहकता नहीं था मगर क्या करूं, मैं बहकता नहीं था मगर क्या करूं। आज मौसम सुहाना गजब ढा गया। हाल क्या है दिलों का न पूछो जरा। मौसम सुहाना आप सब लोगों के लिए గచ్చిబౌలి హెచ్సియు భూముల్లో ఎలాంటి జీవరాశులు లేవని అన్నావు కదా, ఇదిగో జింకల సంచారం అంటూ వీడియో విడుదల చేసిన ఎన్ఎస్యుఐ హెచ్సియు 400 ఎకరాల్లో
734 వృక్షజాతులు, 220 పక్షిజాతులు, నక్షత్ర తాబేళ్లు, మచ్చల జింకలు, అడవి పందులు, ముళ్ల పందులు, కుందేళ్లు ఇలా ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు NSUA HCU. మాకు 6 ఎకరాల పొలం ఉంది. ఒక్క పైసా కూడా రైతు బంధు పడలేదు. రైతు బంధు పడితే విత్తనాలకు చిన్న చిన్న ఖర్చులకు పనికొచ్చేది. ఇప్పుడు రైతు బంధు లేక ఇబ్బంది అవుతోంది. 500 రూపాయలు బోనస్ కూడా పడలేదు. ఇందిరమ్మ ఇళ్లు కూడా చాలాసార్లు తెప్పించుకొని మళ్ళీ ఇంకోసారి దరఖాస్తు పెట్టమంటున్నారు. రేవంత్ రెడ్డి అన్ని ఉత్తి మాటలు చెప్పి మోసం చేసిండు. ఇంకోసారి జనాలు రేవంత్ రెడ్డికి అసలే ఓటు వేయాలంటున్న స్థానిక మహిళ. నేను కూరగాయలు అమ్ముతా. కూరగాయలు అమ్ముతావా? రోజు ఎంత వస్తుంది? ఏమొస్తున్నాయి అసలు గిరాకులే లేవు. ఈ మధ్యలో రోడ్ అవతల అది పెట్టి ముందల రోడ్ అవతల కూరల ఆడంటే ఆడ బండ్లు పెట్టి చేసి ఆగమాగం ఉంది. చాలా ఆగం. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ పరిస్థితులు ఎట్లా? అసలు రైతు బంధు వాడుడే లేదు. రైతు బంధు రావట్లేదా? రైతు బంధు ఇప్పుడు మాకు దేనికో ఒకదానికి వస్తుండే. రైతు బంధు వస్తాయి, గదాన్ని కడతా గిదాన్ని కడతా అని ఉండే. అసలు రైతు బంధే లేదు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ముందు 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు ఉంది. మరి ఇంకేయనే లేదు. ఇంకేయనే లేదా? మరి ఆయన ఏమో రైతు బంధు అందరికి వేసినామంటాడు. ఏడబడ్డాయి పల్లె కదా, ఏడబడ్డాయి. మరి మీకు ఎట్లా? ఈ పోచంపల్లె మాది, దూరం కూడా లేదు మాది. మరి మీకు ఏడుకెళ్ళి వెళ్తున్నాయి. అసలు పంట వండి లేక బాధ అవుతుంది. అసలు మా ఇద్దరు పొట్టబట్ట కూడా వెళ్తలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు 32,000 పడేది మాకు. 32,000 పడేది టైంకు. అది ఏంది ఇత్తనాలకు వచ్చేది. ఇత్తనాలకు కలుపులకు దేనికి ఒకదానికి అందుతుండే. ఇప్పుడు దేనికి అందుతలేవు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేము మహిళల్ని కోటీశ్వరాలు చేయడం కోసమే వచ్చినామని చెప్తుంది. మహిళలు కోటీశ్వరాలు అయ్యే పరిస్థితి ఉందా? ఎక్కడికి వెళ్ళవుతుంది అసలు? కనీసము ఇప్పుడు ఏంది మహిళా సంఘానికి పైసలు ఇస్తా అంటుండు, కానీ ఇచ్చేది ఎంతనో ఇయ్యేది ఎంతనో ఏది కరెక్ట్ గా అయితే లేదు. ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఫ్రీ బస్ అయితే ఒక్కనాడు ఎక్కినా చౌటుప్పలు పోయినా. అయితే ఆ రోజు నేను ఆధార్ కార్డు తీసుకోవాలి, పైసలే పెట్టుకొని పోయినా. ఆ రోజు కూడా నేను ఎక్కువ పోను. 6-7 వేలు మిగులుతానే అంటాడు. ఏమో మరి వాళ్ళు ఊరు మరి మనకు తెలియదు. మనమైతే ఒక్కనాడు పోయినా 7కి చౌటుప్పలు పోయినా. ఆ రోజు మాత్రం నేను మర్చిపోయినా ఆధార్ కార్డు తీసుకోవాలి. ఆ ఒక్కరోజు కూడా నేను కిరాయి పెట్టుకొని పోయినా. ఎక్కువ మటుకు మేము బండి మీదే పోతాం. ఇప్పుడు ఫ్రీ బస్ మీకు ఏం లేదు. 2500 ఎవరికి ఇస్తారు? మేమిద్దరం పెద్ద మనుషులమేనా? అయితే మా కోడన్లు కోడన్లకు ఎవరు ఇస్తారు? ఇస్తలేదు. మహిళలు ఎవరైనా 18 ఏళ్ళు నిండే అనుకో 2500 ఇస్తారు. అంతా ఉత్తమ మాటలు అన్ని. ఏదో అది చెప్పి ఇది చెప్పి 6 గ్యారంటీలు, ఇల్లు అని అదని ఇదని, ఓపెన్ ప్లేస్ కు డబ్బులు ఇస్తానని. ఇప్పుడు మళ్ళీ నిన్న మన మా ఇల్లు రేకుల ఇల్లు ఉంది, తీసుకొని పోయిండ్రు. తీసుకొని పోయి ఏం చేసిండు, అది ఫోటో తీసుకొని పోయిండు. ఫోటో తీసుకొని పోయి మళ్ళా మారుతున్నారు అన్నాడు. మారుతున్నారు పోయినాం. ఆడిపోయినాం మళ్ళా ఇచ్చినాము. ఫోటో దిగి ఇచ్చినాము, ఇచ్చినాము. కాకపోతే మళ్ళీ ఏం చెప్తుంది, అప్లికేషన్ మళ్ళీ పెట్టుకోవాలని చెప్తారు ఇల్లు కోసం. తెలియదు. ఓపెన్ ప్లేస్ ఉంది, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవని పెట్టాను నేను. ఇక మా పిల్లల పెళ్లిళ్ళకి లేరు, ఇక మాకు తెలియదు కూడా. అది చదువుకున్న పిల్లల స్కూటీలు అన్నారు. లేదు, అది కూడా లేదు. 500 గ్యాస్ అన్నారు. లేదు, అది కూడా లేదు. ఫ్రీ కరెంట్ అన్నారు. ఒక కరెంట్ వస్తుంది, లేని మాట ఎందుకు అనాలి. ఒక కరెంట్ మాత్రము మాకు 160 యూనిట్లు కాలుతుంది. లేవు, ఫ్రీ కరెంట్ ఒక్కటే నడుస్తుంది. చెప్పేది 15 నెలల పరిపాలన ఎట్లున్నది? ఏం లేదు, అంత ఆగమాగం. దందలు లేవేం లేవు. పిల్లలు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు ఎవరికి లేవు దందలు. మా పిల్లలు మా పెద్దోడు చేస్తాడు. ఏం పంట వేస్తారమ్మా మీరు? 6 ఎకరాలలో? 6 ఎకరాలలో మాది వర్షన్. ఓట్లకు బోనస్ వచ్చిందా? రాలే. బోనస్ కూడా రాలే. అసలు రైతు బందే లేదు. బోనస్ ఎక్కడిది? రైతు బంద్ అనేదే లేకపోయి బోనస్ కాడికి పోయినావు. అది పడతలేదు ఎందుకనో ఏం. మరి మా పోచంపల్లి జిల్లాకు పడలేదు, నల్గొండ జిల్లా అనేది పడలేదు. మీ నల్గొండ జిల్లానా? మీ దగ్గర మంత్రులు కూడా ఉన్నారు. మొత్తం రైతు బంద్ చేసినాం. రైతు రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయింది. 1 లక్ష రూపాయలు అయింది. మనం తెచ్చింది 1 లక్ష మాఫీ అయింది. ఇప్పుడు రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు అయితే మంచిగా. రైతు బంధు వస్తే బాగుండేనా? ఇక్కడేను రైతు బంధు ఆయన ఉన్నప్పుడు 32,000 పడ్డాయి. అది కరెక్ట్ ఉంది. ఎవరు కేసీఆర్ ఉన్నాగా. ఇప్పుడు మళ్ళీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు, అదో కరెక్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చినాక ఒక్కసారి పడ్డాయి.
అదే ఎన్ని 20,000 పడ్డాయి. మిగతా ఇవన్నీ లేవు, మాకు ఎప్పుడు లేవు, ఓకే. మాకు అసలే పడలేదు. హెచ్సియు భూముల అమ్మకానికి పెట్టి నిరసన తెలిపిన విద్యార్థులను గుండెనక్కలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్. గాయపడి మూర్చిపోయిన పలువురు విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన గచ్చిబౌలి సీఐ మరియు ఇతర పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన విద్యార్థుల తరఫు న్యాయవాదులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్. పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన విద్యార్థుల తరఫు న్యాయవాదులు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అప్పులో ఊబిలో ఉన్నా అవేమీ పట్టించుకోకుండా గానా బజానా పార్టీలు. రాష్ట్ర ప్రజలకు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు నాయుడు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలో హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.